మరోవైపు అన్నదాతల ఆందోళనను అడ్డుకునేందుకు కేంద్రం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రైతులు నిర్బంధించేందుకు వీలుగా ఢిల్లీలోని భావన ప్రాంతంలో తాత్కాలిక జైలుగా ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. దీన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. రైతన్నలను జైల్లో పెట్టడం సరికాదన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ అన్నదాతలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఇవాళ ఉదయం పంజాబ్, హర్యానాల నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీకి చేరారు. ప్రభుత్వం మెడలు వంచి తమ డిమాండ్లను నెరవేర్చుకుంటామంటున్న రైతుల నిరసనల మధ్య కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే వివిధ పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఎక్స్లో ట్వీట్ చేశారు. రైతు సోదరులారా, ఈ రోజు చారిత్రాత్మకమైన రోజు. స్వామినాథన్ కమిషన్ ప్రకారం పంటలపై ప్రతి రైతుకు కనీస మద్దతు ధర విషయంలో చట్టబద్దమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 15 కోట్ల రైతు కుటుంబాలకు భరోసా లభిస్తుందని, ఇది రైతులకు న్యాయం చేకూర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న మొదటి హామీ అని రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. మరోవైపు పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పీకి హామీ ఇచ్చే చట్టంతో పాటు రైతుల డిమాండ్ను ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ నిరసనకు రైతు సంఘం నాయకులు జగ్జీత్ సింగ్ దగల్వాల్, సర్వన్ సింగ్ పథేర్ నేతృత్వంలోని సంయుక్త కిసాన్ మోర్చా, పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ పిలుపునిచ్చాయి. आज किसान दिल्ली की ओर चले जा रहे हैं, पैदल जा रहे हैं, उनको रोका जा रहा है, उन पे टीयर गैस चलाई जा रही है, उनको जेल में भरा जा रहा है। और वो क्या कह रहे हैं? सिर्फ ये कह रहे हैं कि हमारी मेहनत का फल हमें मिलना चाहिए। स्वामीनाथन जी को बीजेपी की सरकार ने भारत रत्न दिया, मगर जिस चीज के लिए स्वामीनाथन जी ने अपनी जिंदगी दी, हिंदुस्तान के किसानों के लिए जो उन्होंने मेहनत की, जो स्वामीनाथन जी ने कहा, उसको करने के लिए तैयार नहीं। इसका क्या मतलब है? स्वामीनाथन जी ने अपनी रिपोर्ट में साफ कहा है कि किसानों को लीगल राइट एमएसपी की मिलनी चाहिए। वो बीजेपी की सरकार नहीं कर रही। तो मैं आपको यहां जो खारगे जी ने कहा उसको दोहराना चाहता हूं कि इंडिया की सरकार आएगी तो हम एमएसपी की गारंटी हिंदुस्तान के किसानों को देंगे। जो स्वामीनाथन